హలో అండి, మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఈ కథ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చిన్న గ్రామంలో జరిగింది. 100 ఇళ్లుండే గ్రామం అది. రంగయ్య ఒక పాల వ్యాపారి. రంగయ్య ఇంటి వెనకే గేదెల కొట్టం ఉంది. ఇంటి గోడకు ఆనుకునే ఉన్న ఆ కొట్టం నుంచి గేదెల శబ్దం, గేదె మెడల గంటల శబ్దం రాత్రంతా ఇంట్లోకి వినిపిస్తూనే ఉండేది. రంగయ్య పాల వ్యాపారి కావటంతో ప్రతిరోజు తెల్లవారుజామున 3:30కి లేచి ఇంటి వెనక తలుపులు తెరిచి కొట్టంలోకి వెళ్ళి పాలు పితికి పాల కేంద్రంలో అమ్మేవాడు. ఇల్లు కొట్టం మధ్య గోడ చాలా పల్చనిది. గోడ 2 వైపులా 2 వేరు జీవాలు ఉన్నా రాత్రి ఆ గోడకి అవతల పశువుల కొట్టంలో ఏదో కదులుతున్నట్టు అనిపించటం మంగమ్మకు తరచూ భయాన్ని కలిగించేది. గేదెలు మనుషుల కళ్ళకి కనిపించనిదేదో చూస్తున్నట్టు ఆమెకు అనిపించేది. రంగయ్య ఇవేం పట్టించుకునేవాడు కాదు. ఒక అమావాస్య రాత్రి ఆమె భయం నిజమయ్యింది. అర్ధరాత్రి వేళ మంగమ్మకు నిద్ర మధ్యలో గోడ దగ్గర ఎవరో చేతిగోళ్లతో బలంగా కిర్రని గీస్తున్న శబ్దం వినిపించింది. అది ఎలుకల శబ్దం కాదు, గేదెల కదలిక కాదు. నెమ్మదిగా వెనక కిటికీ తెరిచి చూసిన ఆమెకు కొట్టం లోపల నల్లడి నీడ రూపంలో ఒక ఆడమనిషి కనిపించింది. తెల్ల చీర, విప్పిన జుట్టు, కూర్చొని గేదె పొదుగు పట్టుకుని పాలు పితుకుతుంది ఆ రూపం. ఆమె కాళ్ళు నేలను తాకట్లేదన్న భావన మంగమ్మ గుండెల్లో దడ పుట్టించింది. ఆ రూపం ఒక్కసారిగా తలెత్తి చూసినప్పుడు మంగమ్మ గట్టిగా అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆ రాత్రి తర్వాత ఆ ఇంట్లో ఎవ్వరికీ నిద్ర రాలేదు. మరుసటి ఉదయం రంగయ్య పాలు పితుకుతున్నప్పుడు వింత జరిగింది. మొదట పాత్రలో పాలు పడినట్టే కనిపించినాయి, కానీ క్షణాల్లోనే వాటి నుంచి దుర్వాసన వచ్చింది. రంగయ్య పాల గిన్నెలోకి చూస్తే పాలు నల్లగా మారిపోయి ఉన్నాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రంగయ్యకి. పశువుల కొట్టం చుట్టూ తీక్షగా చూశాడు. గేదెలు మాత్రం అశాంతిగా నిలబడి కొట్టం మూల వైపు చూస్తూనే ఉన్నాయి. గేదెలు దేన్నో చూసి భయపడ్డాయని అర్థం చేసుకున్నాడు రంగయ్య. అప్పటి నుంచి ప్రతిరోజు పాలు పితికే సమయంలో ఏదో మార్పులు కనిపించేది. ఎప్పుడూ పశువుల కొట్టంలో పాదముద్రలు, గేదె మీద చిన్న చేతిగోళ్ల ఘాట్లు కనిపించేవి. రాత్రిళ్ళో ఇంట్లో కూడా భయం చొచ్చుకుంది. వంటగదిలో పాత్రలు తమకు తామే కదిలినట్టు, ఇంటి లోపలే గేదెల గంటలు మోగినట్లు అనిపించేది. వెనక గోడ మీద చేతి ముద్రలు కనిపించేవి. గేదెల కొట్టం అప్పుడే మంగమ్మ తల్లి అందరినీ ఒక ఆశ్చర్యపరిచే చేదు నిజాన్ని చెప్పింది. ఈ ఇల్లు కట్టకముందు రంగయ్య తండ్రి ఒక యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆమె గర్భవతి అని తెలిసాక తన పరువు మర్యాదలు కాపాడుకోవటానికి అదే గేదెల కొట్టంలో గేదెలను కట్టే తాడుతో ఆమెను చంపి శవాన్ని ఇంటి వెనకే పాతిపెట్టారని ఆ గ్రామంలో అందరూ మాట్లాడుకునే వాళ్ళని చెప్పింది ఆమె. ఆ నిజం బయటపడిన తర్వాత భయం మరింత పెరిగింది. రాత్రి 2:30 దాటితే గేదెలు ఒక్కసారిగా అరవటం మొదలుపెట్టేవి. ఏదో నల్లటి నీడ గేదె పొదుగు దగ్గర కూర్చున్నట్టు కనిపించేది. కొన్నిసార్లు ఇంట్లోకి చిన్న పిల్ల ఏడుపు వినిపించేది. మంగమ్మకు ఒక రాత్రి తలుపు దగ్గర ఒక చిన్నమ్మాయి నుంచొని తననే చూస్తున్నట్టు కనిపించింది. ఆ దృశ్యం మంగమ్మను మరింత భయపెట్టింది. ఇంటి ఆడవాళ్లు భయంతో ఆ ఇంట్లో ఉండలేకపోతున్నారు. బాగా ఆలోచించిన రంగయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళందరినీ బంధువుల ఇంటికి పంపించి అసలేం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ రాత్రి పశువుల కొట్టంలో పొలం సామాన్లు, పాత వస్తువులు పెట్టే చిన్న గది లాంటి దాంట్లో ఉన్నాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయం 2:30 అయ్యింది. ఒక్కసారిగా ఏదో సుడిగాలి వచ్చినట్టయింది. అది చూడటానికి నల్లటి ఆకారంతో, ఎరుపెక్కిన కళ్ళతో, ఏదో ఒక నల్లటి గాలి తిరిగినట్టుగా కొట్టం అంతా తిరిగింది. దాన్ని చూసి గేదెలు భయపడి అరుస్తున్నాయి. ఆ నల్లటి గాలి ఒక స్త్రీ ఆకారంలోకి వచ్చింది. తెల్లని చీర, ఎర్రటి కళ్ళు, చింపిరి జుట్టుతో చాలా భయంకరంగా, అసహ్యంగా ఉంది. ఒక గేదె దగ్గర కూర్చొని పాలు పితికి తాగుతుంది. వికృతంగా నవ్వుతూ పశువులను భయపెడుతూ తిరుగుతుంది. 4ంటికి ఒక గాలిలాగా అక్కడి నుంచి మాయమైంది. అక్కడే ఉండి అంతా చూసిన రంగయ్య అక్కడి నుంచి బయటకొచ్చి పనివాళ్లతో ఇంటి దగ్గర ఇంకొక కొట్టాన్ని కట్టించి పశువుల్ని అక్కడికి మార్చి ఈ పశువుల కొట్టాన్ని పూర్తిగా కూల్చి
నేలమట్టం చేసి పూజారులను పిలిపించి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయించాడు. అప్పటి నుంచి అక్కడ ఎలాంటి పీడ రాలేదు. అలా అని అక్కడ మళ్ళీ ఏం కట్టలేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.